రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అమలాపురంలో రాష్ట్ర ఆక్వా రైతుల అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ జిల్లాల నుంచి ఆక్వా రైతులు పాల్గొన్నారు. మేత ధరల భారం, సీడ్ నాణ్యత లోపం, పతనమవుతున్న రొయ్యల ధరలు, ఎక్స్పోర్టర్ల దోపిడీ వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ప్రస్తుతం ఆక్వా రంగం వెంటిలేటర్పై ఉందని, ప్రభుత్వం తక్షణం జీవం పోయాలని రైతులు కోరారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి వస్తుందని రైతులు హెచ్చరిస్తున్నారు. ఆక్వా రంగంలోని దోపిడీ వ్యవస్థపై సమగ్ర విచారణ జరిపించి రైతులను ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం తమ సమస్యలను అర్థం చేసుకుని విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. ట్రాన్స్ఫార్మర్ ఛార్జీల భారం భరించలేకపోతున్నామని, కూటమి ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. పురంలో స్టేట్ సమన్వయ కమిటీ రైతులందరూ కూడా, నాయకులందరూ కూడా కలిసి కూర్చోవడం మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఫీడ్ రేట్లు ఎట్టి పరిస్థితుల్లో పెంచడానికి వీల్లేదని, కనీసం ఈ 3 నెలలన్నా ఫీడ్ రేట్లు తాత్కాలికంగా పెంచకుండా ఆపాలని, ఒకవేళ పెంచి పరిస్థితి వస్తే అప్పుడు పరిస్థితి, రా మెటీరియల్ పరిస్థితిని బట్టి అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనేది ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్లో ఉంది కాబట్టి ఫీడ్ రేట్ల పరిస్థితి ఆయన నిర్ణయం తీసుకుంటారన్నది మా నిర్ణయంగా మేము ప్రకటించడం జరిగింది. ఈ ఆక్వా వల్ల కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎరువులు వాడడం కాబట్టి ఎరువుల సబ్సిడీ కూడా మిగులుతుంది. ప్రభుత్వానికి కూడా ఇది ఆక్వా డెవలప్ అవడం వల్ల ఇప్పుడు ఉన్న పరిస్థితులు, పరిస్థితుల సబ్సిడీ కూడా ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల బాగా విపరీతమైన భారం పడుతుంది. కాబట్టి ఈ ఆక్వాకి ఎరువులకి సంబంధం లేదు కాబట్టి రైతులకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఆక్వాని డెవలప్ చేయాలనేది కేంద్ర ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్ కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర స్థాయి ఆక్వా సంఘం మరి ఈ మీటింగ్కి ఇక్కడ ఎవరైతే కోనసీమ ఆక్వా నాయకులు ఉన్నారో, అలాగే ఏదైతే నాణ్యమైన సీడు ఇవాళ కరువైందో మరి మంచి సీడు ఉత్పత్తి అయ్యే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి అదొక తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఏదైతే గత కొన్ని రోజులుగా అన్ని జిల్లాల నుంచి అందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈరోజు ఉన్న పరిస్థితుల మీద ఏదైతే మనం విన్నవించుకుంటున్నామో ప్రభుత్వం కూడా అర్థం చేసుకుని ఏదైతే రూపాయిన్నర కరెంటు సబ్సిడీ ఇస్తానందో అది ఆక్వా జోను, నాన్ ఆక్వా జోను అనేది లేకుండా, ఎకరాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క రైతుకి కూడా సబ్సిడీ వచ్చే విధంగా రూపాయిన్నర మరి వెంటనే జీవో విడుదల చేయాలని, అలా కాని పక్షంలో అలాగే ఏదైతే ఇవన్నీ ఉన్నాయో ఈ తీర్మానాలను కూడా ఏదైనా అమలుపరచకపోతే మేము అందరం కూడా క్రాప్ హాలిడే దిశగా ప్రయాణించాలని చెప్పి ఒక తీర్మానం చేసుకున్నాం. ఆ పరిస్థితి రాకుండా ప్రభుత్వం పెద్దల సమక్షంలో ఇవన్నీ కూడా ఆలోచించి మరి నిర్ణయం తీసుకోవాలని, అలాగే మా యుద్ధం ఎవరితోనూ కాదు, మా యుద్ధం మా మీదే చేసుకుంటున్నాం. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకట్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ వెంకట్, చెప్పండి. ఆక్వా రైతులు అత్యవసర సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది, దానిపైన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ నాని. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ప్రధాన కేంద్రంగా రాష్ట్ర స్థాయి ఆక్వా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అత్యవసర సమావేశం అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలువురు ఆక్వా రైతులు అమలాపురం రావడం, వారి సమస్యలపై చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రైతులు ఎదుర్కొంటున్న మేతల ధరలు కావచ్చు, సీడ్ నాణ్యత లోపం కావచ్చు, అదేవిధంగా రొయ్యల ధరలు పతనం అవడం వాళ్ళ పట్ల కూడా వారు తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎక్స్పోర్టర్లు దోపిడీ వ్యవస్థగా, దళారీ వ్యవస్థగా మారిపోయి ఆక్వా రంగంపై ఈ నష్టాలకు చవి చూడడానికి ప్రధాన కారణంగా నిలుస్తున్నారని కూడా రైతులు అయితే ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 100 కౌంటర్ ధరలో 270 వరకు పెంచాలని వారు ప్రధానంగా డిమాండ్ చేశారు. దీంతో పాటు నాణ్యమైన సీడ్, అంటే రొయ్య పిల్లలని నాణ్యమైన పిల్లలు విత్తనం తయారు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. దాంతో పాటు మేత ధరల భారం కూడా తగ్గించాలని కోరారు. ముఖ్యంగా సిండికేట్లు అయిపోవడం, దళారీ వ్యవస్థ మేతల ధరలు పెంచేయటం, సీడ్ నాణ్యత లోపం ఉన్నా కూడా పట్టించుకోకపోవడం, ఇటువంటి చర్యలు తరచూ జరగడం వల్ల ఆక్వా రైతులు తీవ్రంగా నష్టం పాలవుతున్నారు. ఈ నష్టాలన్నింటినీ కూడా భర్తీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరటం కూడా జరిగింది ఈ సమావేశంలో. దీంతో పాటు ప్రస్తుతం రైతులు ఏదైతే సమస్యలు ఎదుర్కొన్నారో ఆ సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతున్నారు. దీంతో పాటు సుమారు రాష్ట్రంలో ఈ ఆక్వా రంగం ద్వారా 40 లక్షల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. ఈ ఉపాధి, ఈ పరిశ్రమ కనుక దెబ్బతింటే వీరంతా కూడా ఉపాధి కోల్పోయి రోడ్డును పడే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ ప్రస్తుతం ఏదైతే ఆక్వా ధరలు పతనమయ్యాయో, పతనం అవడం వల్ల రొయ్య ధరలో
దానికి సంబంధించి ఒక టన్నుకి 40,000 రూపాయలకు నష్టం వరకు వాటిల్లుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఫీడ్ ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువ లాభాలు పొందుతున్నప్పటికీ రైతులు మాత్రం నష్టాల్లో మగ్గుతున్నారని తీవ్రంగా అయితే విమర్శలు గుప్పించారు. ఆక్వా రంగం మనుగడ సాగాలంటే కూడా సీడు మేతల ధరల విషయంలో రైతులకు అనుకూల నిర్ణయాలు తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. దీంతో పాటు ఏదైతే గతంలో విద్యుత్కు ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ ఇస్తామని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చిందంట. ఆ హామీ కూడా నెరవేర్చాలని ఈ సమావేశ సాక్షిగా వారంతా కూడా రైతులు కోరటం జరిగింది. ఏదైతే న్యాయపరమైన డిమాండ్లు ఉన్నాయో ఆక్వా రైతులకు సంబంధించి ప్రభుత్వం తక్షణమే స్పందించి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళటమే కాకుండా ఆక్వా రంగంపై సరైన నిర్ణయాలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా స్వదేశంలో ఆక్వా ఉత్పత్తుల వాడకం పెంచే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుని ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఏదైతే ఆక్వా రైతులకు తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించకపోతే కనుక గతంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఏదైతే క్రాప్ హాలిడేకి పిలిపించారో అదే తరహాలో ఈ ఆక్వా రంగంపై కూడా క్రాప్ హాలిడేకి పిలుపునిస్తామని రైతులు ఈ ఏదైతే రాష్ట్ర స్థాయి సమావేశం జరిగిందో సమావేశం సాక్షిగా ప్రభుత్వానికైతే హెచ్చరికలు జారీ చేశారు. నాని రైట్, థ్యాంక్ యూ వెంకట్.